ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ లోక్ అదాలత్ను ఏర్పాటు చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి ఇటు క్రిమినల్ కావచ్చు, సివిల్ కేసు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కక్షిదారులు కూడా ఇటు డబ్బులతో పాటు సమయం వృధా కాకుండా ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకుంటే వాళ్లకు వ్యయ ప్రయాసాలు ఉండవని చెప్పేసి మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు 2-3 రోజుల నుంచి కూడా చాలా మంది కక్షిదారులు కూడా దాదాపుగా ఈరోజు 17,495 మంది కక్షిదారులు తమ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాంపౌండింగ్ ఫీజు వచ్చేసి 54 లక్షల పైచీలకు వచ్చిందని చెప్పేసి న్యాయశాఖ సిబ్బంది చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి ఒడ్డెర కాలనీలో ఈరోజు విద్యుత్కు సంబంధించినటువంటి పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి 33 kV విద్యుత్ వైర్లు ఒక వైరు తెగిపడడంతో అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికి ఏం ప్రమాదం జరగకపోగా అక్కడ ఉన్న ఇండ్లలో షార్ట్ సర్క్యూట్ కావడంతో చాలా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి చాలా ఫర్నిచర్ కూడా ధ్వంసమైందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. చాలా రోజుల నుంచి కూడా విద్యుత్ 33 kV సంబంధించినటువంటి విద్యుత్ వైర్లు స్తంభాలు ఇండ్లకు ఆనుకొని ఉండడంతో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి, వర్షం వచ్చినప్పుడు మేము అక్కడ ఉండాలంటేనే భయపడుతున్నామని చెప్పేసి, పనులకు వెళ్ళాలంటే పిల్లలకు ఏం ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో అని చెప్పేసి భయంగా గడుపుతున్నామని చెప్పేసి అధికారులు స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి 33 kV స్తంభాలను తొలగించి వేరే వైపు మార్చాలని చెప్పేసి, మాకు ప్రతినిత్యం కూడా ఇది గండంగా మారిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు అక్కడ కనెక్షన్ పునరుద్ధరించడానికి వచ్చినటువంటి విద్యుత్ అధికారులను వాళ్ళు కనెక్షన్ ఇవ్వకుండా ఆపి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అతి త్వరలోనే ఆ కనెక్షన్ను అంటే 33 kV సంబంధించినటువంటి విద్యుత్ వైర్లను స్తంభాలను అక్కడి నుంచి తొలగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఒడ్డెరకాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా ఇప్పుడు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది.